భూగర్భ సింహం. ఒక దట్టమైన అడవిలో ఒక సింహం చాలా అల్లకల్లోలం చేస్తుంది. అది ప్రతిరోజు ఏదో ఒక జంతువుని తినేసేది. అది అడవికి రాజు, అందుకే ఎవరూ ఏమీ అనలేకపోయేవారు. అన్ని జంతువులు, కోతి, ఏనుగు, జింక ఇంకా గుర్రం భయంతో రోజూ భయపడేవారు. ఆ సింహం నుంచి అన్ని జంతువులు విముక్తి పొందాలనుకుంటున్నాయి. అవన్నీ మాట్లాడడానికి ఒకరోజు అన్ని జంతువులు మీటింగ్ పెడతాయి. ఆ మీటింగ్ లో అందరికంటే ముందు ఏనుగు ఇలా అంటుంది: మనమందరం ఇక్కడ ఒక్కటిగా చేరాము. దీనికి కారణం అందరికీ తెలుసు కదా. మనము ఆ దుష్టరాజు సింహాన్ని ఎలాగైనా చంపేయాలి. అప్పుడు అన్ని జంతువులు ఒకరినొకరు అర్థం చేసుకుంటాయి. ఇక కోతి ఇలా అంటుంది: ఏనుగు గారు, మనము సింహాన్ని చంపకూడదు. కేవలం తనకు తెలియాలి. మనకు కూడా బతికే హక్కు అంతే ఉంది, ఎంతైతే తనకు ఉందో. అలా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. ఇక ఆ కుందేలు, గుర్రం కూడా కోతి మాటలని ఒప్పుకుంటారు. ఇక ఏనుగు ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎందుకు మనమే భూమిలో ఒక సొరంగం తవ్వితే మనమందరం కలిసి ఒక స్థలంలో పెద్ద సొరంగం తవ్వుదాము. ఆ తర్వాత మనము సింహాన్ని పిలుద్దాము. ఇక మరోవైపు నుంచి లోపలికి ఎలాగోలా పిలుద్దాము. ఇక ఆ తరువాత మనం రెండు వైపులా సొరంగాన్ని మూసేద్దాము. ఆ సొరంగాన్ని ఎలా తవ్వాలి? ఇక కోతి అంటుంది: అయ్యో స్నేహితులారా, నాకు ఒక వ్యక్తి తెలుసు. అతను ఈ పని చేయగలడు. ఆ వ్యక్తి ఒక సర్కస్ కంపెనీలో పనిచేస్తాడు. అతన్ని నేను పిలుస్తాను. ఇక అతను మనకు సహాయం చేస్తాడు. అలా అని ఆ కోతి ఆ సర్కస్ అతన్ని కలుస్తాడు. ఇక ఆ విషయం అంతా చెప్తుంది. సర్కస్ అతను కూడా సంతోషిస్తాడు. అతనికి ఒక సింహం దొరుకుతుంది అని. వెంటనే అతను కోతి వెంట అడవికి వెళ్లి జేసీబీ ఇంకా క్రేన్లతో పెద్ద సొరంగం తవ్వుతాడు. అందులో అన్ని జంతువులు వెళ్ళగలుగుతాయి. అప్పుడే కుందేలు సింహం దగ్గరికి వెళ్తుంది. ఇక ఇలా అంటుంది: సింహం రాజు, మీరు నాతో తొందరగా రండి. మీకు నేను ఒక పెద్ద వేట చూపిస్తాను. దాన్ని తిని మీరు 10 రోజుల వరకు ఏమి తినకుండానే ఉండగలరు. ఆ వేట అంత పెద్దగా ఉంది. సరే పద. ఒకవేళ అక్కడ వేట ఉండకపోతే ఇక నేను నిన్ను తినేస్తాను, సరేనా? కుందేలు సింహాన్ని తీసుకెళ్లి సొరంగం చూపిస్తుంది. ఇక అంటుంది పేట లోపల ఉంది అని. అప్పుడు సింహం లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏనుగు సొరంగం అవతల ఉంటుంది. అరే వా, ఎంత పెద్ద వేటనో! ఆగు ఏనుగు, నేను వస్తున్నాను. అలా అని సింహం ఏనుగు కొరకు పరిగెడుతుంది. కానీ ఏనుగు సొరంగం అవతల వైపు నుంచి బయటకు వెళ్లిపోతుంది. అప్పుడే ఒకవైపు నుంచి కోతి ఇంకా మరోవైపు నుంచి సర్కస్ వ్యక్తి ఆ సొరంగాన్ని పెద్ద రాయితో మూసేస్తారు. ఇక అలా సింహం లోపల నుంచి బందీగా అవుతుంది. ఆ తర్వాత సర్కస్ వాళ్ళు సింహాన్ని బంధించి తీసుకెళ్తారు. అన్ని జంతువులు కోతి ఇంకా ఏనుగుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆనందంగా అడవిలో ఉండగలుగుతున్నారు. మాయా వాషింగ్ మెషిన్. రాంపూర్ అనే ఊరిలో మీనా అనే ఒక ధనవంతురాలుండేది. ఆమె దగ్గర చాలా పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద పొలము, ఎక్కువ డబ్బులు కూడా ఉండేవి. కానీ ఆమె ఇంట్లో పని వాళ్ళని ఎవ్వరూ పెట్టలేదు. మొత్తం పనంతా ఆమె కోడలతోనే చేయించేది. ఆమె కోడలు చాలా మంచిది. అరే ఓ కోడలా, ఇంట్లో పని ఇంకా పూర్తి అవ్వలేదా ఏంటి? ఇదిగో అత్తా, అయిపోవచ్చింది. 10 ఏళ్ళు అయిపోతుంది నువ్వు ఈ ఇంటికి వచ్చి. కానీ ఇంకా నీకు ఈ ఇంటి పద్ధతులు, వ్యవహారం అర్థం కాలేదు. తొందరగా రా ఇక్కడికి, పని మొత్తం ముగించుకొని. మీను తన కోడలు రాధని బాగా తిడుతూ ఉండేది. కాని రాధ ఆమెను ఎప్పుడూ కూడా తిరిగి మాట అనేది కాదు. మీనుకి శుభ్రత అంటే చాలా పిచ్చి ఉండేది. అందుకు ఎప్పుడూ కూడా రాధ ఇంటి పని చేస్తూ ఉండేది పాపం. అరే ఓ రాధా, ఈ తోట మొత్తం శుభ్రం చేయి. అస్సలు బాగాలేదు ఇక్కడ. ఎక్కడ చూసినా ఆకులే ఉన్నాయి. అరే అత్తా, ఇప్పుడే శుభ్రం చేస్తాను. పాపం రాధ ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూ ఉండేది. ఈరోజు భోజనంకి పనీర్ కూర ఇంకా పరాటా చెయ్యాలి, సరేనా? సరే అత్తా. రాధ రోజు మొత్తం పని చేయడంలోనే గడిచిపోయేది. రాధకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతను కిషోర్. అతను అప్పుడప్పుడు రాధని కలవడానికి వచ్చేవాడు. ఓ రాధా, చూడు నీ తమ్ముడు కలవడానికి వచ్చాడు. రాధ తన తమ్ముడు కిషోర్ని చూసి చాలా ఆనందిస్తుంది. రాధ యొక్క అలసట మొత్తం అతన్ని చూసి ఎగిరిపోయింది. రాధ యొక్క భర్త రమేష్ తన అమ్మ ముందు ఏమీ అనలేకపోయేవాడు. రాఖీ పండుగ రోజు రాధ తన తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఈరోజు నీ తమ్ముడు రాలేదు?
చాలా సాయంత్రం అయ్యాక కిషోర్ ఆమె ఇంటికి వస్తాడు. రాధ చాలా ఆనందంగా తన తమ్ముడికి రాఖీ కడుతుంది. కిషోర్ బయటికి వెళ్ళగానే ఇద్దరు మనుషులు ఒక బహుమతి తీసుకుని లోపలికి వచ్చారు. రాధ బాక్స్ తెరవగానే దానిలో ఒక వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్ చూసి రాధ చాలా ఆనందిస్తుంది. ఇంకా వాళ్ళ అత్త కూడా. అరే తమ్ముడు, నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ వాషింగ్ మిషన్ ఇచ్చి సగం పని సులువుగా అయిపోతుంది. ఇంకా ఇంట్లో గిన్నెలు, వంట మాత్రమే ఉంటాయి. ఇంకా రాధ అలా అనుకుని తన తమ్ముడికి చెప్తుందో లేదో వెంటనే ఇంటి పని మొత్తం అయిపోతుంది. వంట కూడా అయిపోతుంది. గిన్నెలు కూడా శుభ్రమైపోతాయి. ఇదంతా చూసి రాధ ఇంకా ఆమె తమ్ముడు ఇంకా అత్తగారు అందరూ ఆశ్చర్యపోతారు. అరే తమ్ముడు, ఇదంతా ఎలా జరిగింది? ఇంకా మనం మాట్లాడుకున్నామో లేదో పని మొత్తం అయిపోయింది. అప్పుడే అనుకోకుండా మెషిన్లోంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఇదంతా నేనే చేశాను. నేను మీ తమ్ముడు తీసుకొచ్చిన వాషింగ్ మెషిన్ని. నేను ఏమీ మామూలు మెషిన్ని కాదు. నేను ఒక మాయా మెషిన్ని. మీ తమ్ముడు కిషోర్ చాలా మంచివాడు. అతను నువ్వు బాధపడడం చూడలేడు. ఈ రోజు నుంచి నీ పని మొత్తం నేనే చేస్తాను. ఆ మాయా మెషిన్తో రాధ ఇంకా ఆమె అత్త ఇంకా కిషోర్ చాలా ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళ పని మొత్తం చేయడానికి మెషిన్ వచ్చేస్తుంది కదా. అందుకే అంటారు, మనస్ఫూర్తిగా కొన్న వస్తువు ఏదో మాయ చేస్తుంది అని. రాజేష్ ప్రతి సంవత్సరం వేసవి సెలవులకి తన నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు వాళ్ళ తాతగారు మాట్లాడుతూ ఉంటారు. మొన్నే విన్నాను, మన ఊరతనొకడు నదికి అటువైపుగా వెళ్ళాడంట, హీరాపూర్ బంగ్లాలో ఖజానా వెతకడం కోసం. కాని మళ్ళీ తిరిగి రాలేదు. అందరూ అనుకుంటున్నారు ఆ బంగ్లాలో భూతం ఉందని. ఇంతలో రాజేష్ అక్కడికి వస్తాడు. తాతగారు తాతగారు, నిజంగానే నదికి అటువైపు భూతాలుంటాయా? అరే లేదు బాబు, మన ఊరి వాళ్ళు అలా చెప్తారు. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, నీకు ఇవేమీ అర్థం కావు. కానీ నువ్వు ఎప్పుడూ అక్కడికి వెళ్ళకూడదు, సరేనా? కొన్ని రోజుల తరువాత రాజేష్ పట్టణం తిరిగి వెళ్ళిపోతాడు. ఒక యాక్సిడెంట్లో అతని తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు వాళ్ళ తాతగారు నాన్నమ్మ మళ్ళీ అతన్ని ఊరికి పట్టుకువస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఏదో ఒకలా వాళ్ళ ఇల్లు కష్టంగా గడిచేది. అందుకే అతని చదువుకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అలా చాలా సమయం గడిచింది. రాజేష్ కూడా పెద్దవాడైపోయాడు. ఒకరోజు అతని నాన్నమ్మ ఇలా అంటుంది. బాబు రాజేష్, ఇక నువ్వు పెళ్లి చేసుకో. అదే మా ఆఖరి కోరిక. అలా రాజేష్ పెళ్లి అయిపోతుంది. కానీ కొన్ని రోజులు పోయాక తన నాన్నమ్మ తాత చనిపోతారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం అతను పడవను నడుపుతాడు. ఒకరోజు తిరిగి వస్తుండగా నదికి అటువైపున అతనికి మెరుస్తున్న ఒక ఇల్లు కనిపిస్తుంది. అరే, ఇది నాన్నమ్మ తాత చెప్తూ ఉండే ఆ మాయా బంగ్లాయేనా? కాని రోజు ఇటువైపుగా వెళ్తాను కదా, ఇది నాకు ఈ రోజే ఎందుకు కనిపిస్తుంది? రాజేష్ బంగ్లా లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక గొంతు వినిపిస్తుంది. నీకు స్వాగతం రాజేష్. నేను మాయా బంగ్లాని. నువ్వు గాని నా బంగ్లాలో మీ ఇంట్లో ఉండే 10 ఏళ్ల క్రితం వస్తువు ఏదైనా తెస్తే అది నేను దానిని బంగారంగా మార్చేస్తాను. అవునా? అయితే నువ్వేనా మాయా బంగ్లావి? అవును, నేనే. కానీ నేను అందరికీ కనిపించను. నిస్వార్థంగా ఇతరులకి సాయం చేసేవారికి మాత్రమే కనిపిస్తాను. నువ్వు చాలా మందికి సహాయం చేశావు, అందుకే నేను నీకు సాయం చేస్తున్నాను. రాజేష్ వెంటనే ఇంటికి వెళ్తాడు. అతని ఇంట్లోంచి ఒక పాత బిందెని పట్టుకొస్తాడు. దానిని మాయా బంగ్లాలో పెట్టగానే బంగారంగా మారిపోతుంది. అతను ఇంకా రోజు అలాగే చేయడం మొదలుపెట్టాడు. కానీ రాజేష్ చాలా అత్యాశపరుడుగా అయిపోయాడు. మెల్లమెల్లగా రాజేష్ పనిలోకి వెళ్ళడం కూడా మానేస్తాడు. ఇంట్లో పాత సామాన్లు కూడా అయిపోతాయి. అప్పుడు తన భార్యతో ఇలా అంటాడు. చూడు, మన దగ్గర ఇంకా పాత సామాన్లు లేవు కదా, నువ్వు ఒక పని చెయ్యి. పక్కింటి వాళ్ళలో ఉండే పాత సామాన్లు ఏమైనా దొంగిలించి తీసుకురా. నేను వాటిని బంగారంగా మార్చి తీసుకువస్తాను. అలా మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు. మరుసటి రోజు రాజేష్ భార్య పక్కింటి వాళ్ళ దగ్గర కొన్ని పాత సామాన్లు దొంగతనం చేసి వస్తుంది. రాజేష్ ఆనందంగా తన భార్య దొంగతనం చేసిన పాత్రని పట్టుకుని మాయా బంగ్లాలోకి వస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ పాత్ర పెడతాడు. కానీ అది బంగారంగా మారదు. అప్పుడు ఆ మాయా బంగ్లా ఇలా అంటుంది. రాజేష్, ఇప్పుడు నువ్వు అత్యాశపరుడిగా మారిపోయావు. ఈరోజు నువ్వు నీ భార్య దొంగతనం చేశారు. నీ మనసు ఇక పాడైపోయింది.
ఇంక నీ దగ్గర ఏమీ మిగలదు చూడు. రాజేష్ తాను చేసిన పనికి సిగ్గుపడతాడు. అందుకే అంటారు అత్యాశ మన శత్రువు అని.